సింహాసనం టీవీకి స్వాగతం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక ఆయన తిరుమలకి రాడు, ఆయనే కన్ఫర్మ్ చేశాడు. ఇది మనం ఎలా గమనించాలంటే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పాడు కదా, నా మతం మానవత్వం క్లియర్ డైలాగ్ చెప్పాడు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కావాలంటే డిక్లరేషన్లో రాసుకోండి అంటున్నాడు. అంటే ఈయన ఇంకా తిరుమల వెళ్ళడం, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం, ఇది కన్ఫర్మ్. సో నిన్న జరిగిన వివాదంలో నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తిరుమలకి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవదేవుని దర్శనం చేసుకుని వచ్చేసి ఉంటే అసలు ఇష్యూనే ఉండేది కాదు. అయితే ఈయనేం ఊహించాడంటే నేను అక్కడికి వెళ్తే మొత్తం వీళ్ళందరూ అడ్డుకుంటారు, గొడవ చేస్తారు, పబ్లిసిటీ అవుతుందని ఆయన ప్లాన్ చేశాడు. అయితే ఆయనకు అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వం కూడా అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడ్డుకోవద్దు, మీరు నిరసన తెలిపితే రోడ్డు పక్కన నుంచి నిరసన తెలపండి, అంతే తప్ప ఎవరు అడ్డుకోవద్దు, ఆయన వెళ్ళనివ్వండి, సంతకం పెట్టనివ్వండి, పైకి వెళ్ళనివ్వండి, దర్శనం చేసుకునివ్వండి అన్నారు. ఆ విషయం తెలుసుకుని ఇంక ఇది ఎట్లాగో మనకి పొలిటికల్ వర్కౌట్ కాదని జగన్మోహన్